టీ20లో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ లేనట్టేనా? పాక్ పీఎం మాటతో ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసిందా? జరుగుతున్న పరిణామాలు అదే చెబుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ చుట్టూ రాజకీయ, క్రీడా, ఆర్థిక కోణాలు కలిసిపోయి ప్రపంచ క్రికెట్ని షేక్ చేస్తున్నాయి. ఈ టోర్నీల్లో భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ మరోసారి స్పష్టం చేసేసింది. ఇస్లామాబాద్లో ఫెడరల్ క్యాబినెట్ సమావేశం ఉద్దేశిస్తూ ప్రధాని షరీఫ్ ఈ నిర్ణయం పునరుద్ఘాటించారు. టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడకపోవడంపై తమ ప్రభుత్వం పూర్తి క్లారిటీతో ఉందని, క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్తో మొదలైన వివాదం ఇప్పుడు పాకిస్తాన్ వెనక్కి తగ్గడం వరకు వచ్చి టీ20 టోర్నీని మరింత ఆసక్తిగా మార్చేస్తాయి. నిజానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది సాధారణ క్రికెట్ మ్యాచ్ కాదు. మ్యాచ్ కోసం కోట్ల మంది అభిమానులు ఊపిరి ఆపుకుని మరి ఎదురు చూస్తూ ఉంటారు. గెలుపోవటముల కంటే కూడా ముందు భావోద్వేగాలు మేల్కొలుపుతాయి. బాల్ కంటే కూడా ముందుగా, అలాగే మనం బ్యాట్ బాల్ కంటే ముందే రెండు దేశాల మధ్య ఉన్న గతం, వర్తమాన రాజకీయాలు ఉద్రిక్తతలు మైదానంలో దిగిపోతాయి. అందుకే క్రికెట్ మైదానం దాటి రాజకీయాల దాకా చిచ్చురేపే పోరది. అయితే ఈసారి మ్యాచ్ ఆడబోమంటూ వెనక్కి తగ్గింది పాకిస్తాన్. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు అంటూనే ఆటను రాజకీయాల మధ్యకి లాగేస్తుంది. బంగ్లాదేశ్ సపోర్ట్ ఇస్తున్నామంటూ తాను కూడా మునిగిపోతుందా? ఈ మ్యాచ్ ఆడకపోతే నష్టపోయేదెవరు, లాభపడేదెవరు, చివరికి రాజకీయ క్రికెట్ యుద్ధంలో గెలిచేదెవరు? టీ20లో ఆడే విషయంలో పాకిస్తాన్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ప్రపంచ కప్ లాంటి గ్లోబల్ ఈవెంట్లో ఎంపిక చేసిన మ్యాచ్ల్నే ఆడతామని చెప్పడం క్రీడాస్ఫూర్తి విరుద్ధమని ఐసీసీ అభిప్రాయపడింది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇది ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆదరణ పొందిన మ్యాచ్ల్లో ఒకటి. కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తే ఈ పోరు ఒక్క నిర్ణయంతో పక్కన పెట్టడం ఐసీసీకి మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రికెట్ వ్యవస్థకే సవాల్గా మారింది. ఇక ఈ వివాదానికి నేపథ్యంగా బంగ్లాదేశ్ అంశం కీలకంగా మారింది. భద్రతా కారణాలు చూపిస్తూ తమ మ్యాచ్లు భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది. అయితే భారత్లో భద్రతా పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయని ఐసీసీ నిర్ధారించడంతో బంగ్లాదేశ్ అభ్యర్థన తిరస్కరించింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఈ ప్రపంచ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వారి స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చారు. ఈ పరిణామాలపై అసంతృప్తితో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించినట్టుగా సమాచారం. మరోవైపు ఈ నిర్ణయం వెనుక క్రీడాస్ఫూర్తి కన్నా రాజకీయ లెక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాలు కూడా పాకిస్తాన్ వాదన బలహీనమని స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు అండర్-19 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడడంలో ఎలాంటి అభ్యంతరం చెప్పని పాకిస్తాన్, అదే సమయంలో సీనియర్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బహిష్కరించడం సరైన వాదన కాదని బీసీసీఐ భావిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి మధ్య పెద్ద తేడా లేదని, ప్రధాని పీసీబీ ప్యాటర్న్ ఇన్ చీఫ్గా ఉండటం వ్యవహారానికి మరింత రాజకీయ రంగు పూయిస్తోందని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ప్రధాన ప్రశ్న ఐసీసీ ఆంక్షల నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నదే. దీనికోసం పీసీబీ ఫోర్స్ మేజర్ క్లాజ్ను ప్రయోగించే ప్రయత్నంలో ఉందనే కథనాలు వస్తున్నాయి. అనూహ్య పరిస్థితుల వల్ల ఒప్పందం అమలు చేయలేని పరిస్థితి ఏర్పడితే ఈ క్లాజ్ వర్తిస్తుందని పీసీబీ వాదించొచ్చు. అయితే ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో ఈ క్లాజ్ స్పష్టంగా లేదని సమాచారం. అందుకే ఇది పాకిస్తాన్కు చివరి ప్రయత్నమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఈ వ్యవహారం కేవలం మ్యాచ్కే పరిమితం కాదు. ఆర్థికంగా పాకిస్తాన్కి ఇది భారీ దెబ్బగా మారే ప్రమాదం ఉంది. ఇక మార్కెట్ వర్గాల ప్రకారం బ్రాడ్కాస్ట్ హక్కులు, అడ్వర్టైజ్మెంట్ ప్రీమియంలు, స్పాన్సర్షిప్, టికెట్స్, లీగల్ బెట్టింగ్ వంటి వాటి వల్ల భారత్ పాక్ మ్యాచ్ విలువ సుమారు 4,500 కోట్లుంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఏ ఇతర మ్యాచ్ కూడా ఇంత విలువ ఉండదని కూడా చెబుతున్నారు. ఇండియా పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్రాడ్కాస్టర్లు కాసులు వర్షం కురవాల్సిందే. 10 సెకండ్ల వాణిజ్య ప్రకటనకు సుమారుగా 25 నుంచి 40 లక్షలు వసూలు చేస్తారు. ఒకవేళ ఇండియా పాక్ మధ్య మ్యాచ్ జరగకపోతే ఇప్పుడు ఆ టోర్నీ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే తక్షణమే ఆ ప్రభావం ప్రసార హక్కులు కలిగిన సంస్థలపై పడుతుంది. కేవలం యాడ్ రెవెన్యూ సుమారుగా 300 కోట్లుంటుందని అంచనా. ఇక మ్యాచ్ జరగకుంటే ప్రసార మాధ్యమాలు ఆ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది.
ఒకవేళ బ్రాడ్కాస్టర్ల వద్ద డబ్బులు ఆగిపోతే అప్పుడు దాని ప్రభావం ఐసీసీపై పడుతుంది. దీంతో స్థానిక క్రికెట్ బోర్డ్స్పై ప్రభావం ఉంటుంది. ఐసీసీ ఇచ్చే పేమెంట్స్పై ఆధారపడే ప్రతి క్రికెట్ బోర్డు ఆ ఒడిదుడుకులకు లోను కావాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్ జరగకపోతే ప్రసార హక్కులు కొనుగోలు చేసిన సంస్థలు న్యాయ చర్యలకు వెళ్లే అవకాశం ఉంది. ఐసీసీ కూడా బ్రాడ్కాస్టర్లకు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ఆ భారం పాకిస్తాన్ వాటా నుంచే కట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు డబ్బు ఒక్కటే కాదు, పాకిస్తాన్ తన విశ్వాసం కూడా కోల్పోవాల్సి వస్తుంది. బ్రాడ్కాస్టర్లేక ఆ దేశం నమ్మలేని సిచ్యువేషన్ వస్తుంది. ద్వేషంతో ప్రసార హక్కుల ప్యాకేజీలపై ప్రభావం పడుతుంది. పాకిస్తాన్ మ్యాచ్లకున్న స్పాన్సర్షిప్ ఆసక్తి తగ్గుతుంది. ఒక్క మ్యాచ్ ఆడకపోవడంతో రాబోయే రోజుల్లో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థిక వనరులు క్రమంగా తగ్గిపోనున్నాయి. ఇప్పటికే ఐసీసీ, పీసీబీ మధ్య బ్యాక్ ఛానల్ చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. బంగ్లాదేశ్ ఎన్నికల తర్వాత పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. రాజకీయ లాభాల కోసం తీసుకున్న ఈ నిర్ణయం చివరికి పాకిస్తాన్కే భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందా, లేక చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుని భారత్తో మ్యాచ్ ఆడుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.